చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను రీసెంట్గా కోటిరెడ్డిపాలెం టు కోటిరెడ్డిపాలెం టు గుంటూరు అనే వీడియో పెట్టానండి. ఆ వీడియోలో ఏం చెప్పాను, నేను గుంటూరు వెళ్తున్నానండి, నేను ఎందుకు వెళ్తున్నాను, ఏం పని మీద వెళ్తున్నాను అనేది మీకు తర్వాత వీడియోలో చెప్తానన్నాను కదా. అదేనండి ఈ వీడియో. విషయం ఏంటంటే, మా పెద్దమ్మాయి నాకు కోటిరెడ్డిపాలెంలో ఉన్న నాకు ఫోన్ చేసి, అమ్మా నువ్వు గుంటూరు రావాలి అంది. ఎందుకు అన్నాను. మరి నేను పచ్చళ్ళు, కారం, వడియాలు చేసుకోవటానికి సరుకులన్నీ తెప్పించాను, నువ్వు రావాలి అంది. నేనేం చేయగలుగుతానమ్మా అని చెప్పి నేను అన్నాను. సరే పచ్చళ్ళు, కారాలు అంటున్నావు కదా, ఇక్కడికి వచ్చేసేయి, ఇక్కడ చేసుకోవచ్చు మన ఇంటి దగ్గర అని చెప్పి నేను అన్నాను. అమ్మ నాకు ట్యూషన్ ఉంది కదా, ఆ పిల్లలు 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళని వదిలేసి ఎట్లా రావాలి, అట్లా నాకు రావటానికి కుదరదు. అమ్మాయి అక్కడే ఉంది కాబట్టి, అమ్మాయి అంటే ధృతి పాప వాళ్ళ మమ్మీ అండి, నువ్వు చెల్లి ఇద్దరు ఇక్కడికి రండి అంది. అప్పుడు ఇక మేము ఆ రోజు చెప్పాను కదా వీడియోలో, నేను ఇట్లా వస్తున్నాను గుంటూరు అని. ఆ వచ్చిన పని ఇదన్నమాట. మిరపకాయలు 10 కేజీలు తీసుకుందండి, తెప్పించింది. ఆ 10 కేజీల మిరపకాయలు నేను ఆ కాయలకు ముచ్చికలు అయితే తీస్తానమ్మాయి, నన్ను బయటకు తీసుకెళ్ళి నేను వీల్ చైర్లోకి వస్తాను, నన్ను అట్లా బయట కూర్చోబెట్టు, ఆ గోతం అంటూ నా పక్కన పెట్టమని చెప్పి అన్నాను నేను. అక్కర్లేదమ్మా, ఇక్కడ వేరే వాళ్ళు తీస్తున్నారు, నువ్వెక్కడ తీస్తావు అన్ని కాయలు అని చెప్పి వాళ్ళ దగ్గరికి పంపించిందండి. 10 కేజీలకు వచ్చేసి వాళ్ళు 150 రూపాయలు తీసుకున్నారు. గంటన్నరలో తీసి పంపించేశారండి 10 కేజీలు. అయితే ఆ 10 కేజీల కాయల్లో కొన్ని కాయలు ఇంట్లోకి తీసుకుంది. గొడ్డుగారానికి వచ్చేసి కొన్ని తీసేసింది. అంటే ఇంట్లోకి కొన్ని కాయలు ఇంట్లోకి, కొన్నేమో గుడ్డుగారానికి సపరేట్గా కారం వేయించిందనమాట. అయితే ఇంకా ఉన్న వాటిల్లోకి నేను చెప్పిన కొలతలు ఏంటంటే, నా కొలతలు కేజీన్నర ధనియాలు, అర కేజీ వచ్చేసి జీలకర్ర, 300 గ్రాముల మెంతులు, అర కేజీ ఆవాలు, కేజీన్నర చెన్నుల్లిపాయలు, అర కేజీ ఆముదం. వీటితోటి కారం ఎలా ప్రిపేర్ చేసుకున్నాము అనేది ఈ వీడియో అండి, మీకు చూపిస్తాను నేను. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మిరపకాయలు ఇలా ఎండలో పెట్టుకోవాలండి. ఎంత బాగా ఎండాలంటే, కాయ పట్టుకుంటే మొత్తం చేతులు ఇట్లా నలిపితే కారం కారం అయిపోవాలన్నమాట. అంత బాగా గలగల ఎండాలి. తర్వాత ఈ ధనియాలు ఇట్లా వేయించుకోవాలి. ఎక్కువ మొత్తంలో ధనియాలు కదండి, 3-4 వాయిలు అయినాయి అన్నమాట. 3-4 వాయిలుగా వేయించారు. నేను ఆ పొయ్యికి ఆపోజిట్లో కూర్చుని ఉన్నానండి నేను. పెద్దమ్మాయి అయితే వంట చేస్తుంది, ఈ ధనియాలు వేయించేది చిన్నమ్మాయి అండి. చిన్నమ్మాయి అంటే మీకు ఇలా చెప్తే అర్థం కాదేమో, ధృతి పాప వాళ్ళ మమ్మీ ధనియాలు వేయిస్తుంది. ఎక్కువ మొత్తంలో కాబట్టి 2-3 వాయిలు అయినాయండి. ఇట్లా ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు మొత్తం కలిపి ఇట్లా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేలాగా. అంటే కమ్మన వాసన వస్తాయండి ధనియాలైనా జీలకర్ర అయినా. వేగిన తర్వాత మెంతులైనా అట్లా వేయించేసి మొత్తం ఇదిగో ఈ పక్కనున్న బొచ్చులో పోసేసింది. విడివిడిగా వేయించి ఈ బొచ్చులో పోసి కలిపేసింది.
మెంతులండి ఇవి. మెంతులు కూడా దోరగా వేయించుకోవాలి. అసలు విషయం చెప్పలేదండి మీకు. ఈ మొత్తం దినుసులు చెప్పా కానీ ఉప్పు చెప్పలేదు కదా. ఉప్పు వచ్చేసి కేజీన్నర వేసామండి. ఇది జీలకర్ర, అర కేజీ అన్నమాట జీలకర్ర. ఇక మొత్తం కలిపేసింది. వేయించిన తర్వాత అన్నీ ఒక బొచ్చుకు పోసేసి ఇంక వీటిని ఎండలో పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు ఇగో ఆవాలు ఇప్పుడు ఒక అర కేజీ అండి ఆవాలు. దానిలో కనిపించట్లేదు కదా, కొంచెంలాగా అనిపిస్తున్నాయి కానీ అర కేజీ ఆవాలు. ఉప్పు కూడానండి, ఉప్పు కూడా వేయించాలి ఉప్పు కూడా. లేదంటే బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టడం కాదులే, కొంచెం ఎట్టయినా వేయించుకుంటేనే బాగుంటుంది. అయితే మా అమ్మమ్మలు కానివ్వండి, మా అమ్మోళ్ళు అయినా మిరపకాయలు కూడా వేయించేవాళ్ళండి. ఇప్పుడు అంత రిస్క్ చేయట్లేదు ఎవరు ఎక్కువ. ఏదో చిన్న 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 1 కేజీ 2 కేజీలు అట్లా ఏమన్నా వేయిస్తున్నారేమో కానీ ఎక్కువ మొత్తంలో సంవత్సరం కాలం ఉండాలంటే కారం కూడా చప్పబడిపోద్దని ఉప్పు తగ్గిస్తున్నారు, మిరపకాయలు వేయించటల్లా. అదిగోనండి కారం అయిపోయింది. తెచ్చారు. అసలు ఎంత వాసన అంటే కమ్మని వాసన అండి. అసలు ఆ కారంతో నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో. అయితే ఈ కారంలో కొంచెం చింతపండు వేయాలండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ మనం ఎక్కువ వేయం కదా, కారం సంవత్సరం ఉండాలి కాబట్టి అది సప్పగా అయిపోద్ది. అందుకని తక్కువ వేస్తామన్నమాట ఉప్పు, కొంచెం చింతపండు వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అస్సలు ఎంత బాగుంటుందంటే. ఈ కారం డబ్బా మూత తీస్తే చాలండి. మనం డబ్బాలో పోసుకుంటాం కదా, అంటే కొంచెం పెద్ద దానిలో పోసేసి పెట్టుకుని ఇంట్లో వాడుకోవటానికి చిన్న డబ్బాలో తీస్తాం కదా, అది మూత తీస్తే చాలు ఘమాయించిపోతుంది అన్నమాట కమ్మన వాసన. ఈ కొలతలతో చేసుకున్న కారంతో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏ కూర అయినా సరేనండి వండుకు తిని చూడండి, ఆహా అదురుసు అంటారు. షాపుల్లో కారాలు కొనకండి. కల్తీ ప్రపంచం అంతా కల్తీమయమైపోయింది. కారం కూడా కల్తీ. కారంలో కల్తీ ఎలా ఉంటుందంటే నాకు తెలిసిన విషయం, నాకు వేరే వాళ్ళు చెప్పారండి, కారం అమ్మేవాళ్ళే చెప్పారు. కందిపొట్టు మైదా కలుపుతారటండి. అవును, మైదా తెల్లగా ఉంటుంది కదా అని నేను అడిగితే, మైదాలో కలరు కారంలో కలిపేసి మైదా తర్వాత రంగు వేస్తారంట రెడ్గా కనిపించడానికి. అలా ఎందుకు అని నేనంటే తూకం కోసం అని చెప్పారండి. అలాంటి మోసాలు ఎందుకు, కమ్మగా హాయిగా చేసుకొని మీ స్వహస్తాలతో చేసుకోండి, తినండి. మీరు మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి. అదండి వీడియో. సోదనుకోకుండా కష్టం అనుకోవద్దండి. ఎందుకంటే హాయిగా ఎండలు మండిపోతున్నాయి, చక్కగా ఎండలు కాస్తున్నాయి. ఈ ఎండలకి ఒక్కరోజే పేలిపోతాయి అన్నమాట. ఏమైనా అంటే మిరపకాయలైనా, వడియాలైనా, మరి టమాటా ముక్కలు లాంటి అలా ఏవైనా సరే కష్టం అనుకోకుండా 4 రోజులు కష్టపడ్డారంటే సంవత్సరం అంతా ప్రశాంతంగా వర్షాలు పడ్డా, వానలైనా, గాలివానైనా, వర్షాలైనా, వడగళ్ళైనా హాయిగా ఇంట్లో కూర్చుని వేడివేడి అన్నంలో కొంచెం కూర లేకపోయినా కొంచెం ఏదో ఒక పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకొని తింటే, మంచి కారాలు తయారు చేసుకొని ఆ కారాలతో పచ్చళ్ళు చేసుకొని చక్కగా తినండి, సంతోషంగా ఉండండి. ప్రతిదీ కూడా ఆరోగ్యాలు జాగ్రత్త అండి. ఈ బయట ఫుడ్డు ఎందుకు ఎంత రిస్క్ అవసరమా, డబ్బులు ఉంటే అయ్యే దొరుకుతాయి కదా బయట మార్కెట్లో అనుకోకండి. అది మీరు అనారోగ్యాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టేనండి. వేయించడం వరకే చెప్పాను కదండి. ఈ దినుసులు మొత్తం ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇవి మొత్తం ఉల్లిపాయలతో సహా ఉప్పుతో సహా ఇట్లా ఎండలో పెట్టుకోవాలండి. వేయించిన తర్వాత ఎండలో పెట్టేసి, ఈ పచ్చిపప్పు కారంలోకి మాత్రం కాదు. ఎందుకంటే
వేరే పిండి వంటల కోసము పెట్టారండి, ఎండబెట్టుకున్నారు.